దీని కాస్ట్ 4000 ఉంటుందేమో. కాదమ్మా 10,000. అయితే 4000లో ఇంకోటి చూపించండి. అలాగే, అది చూపించు. రాధా, మా ఆయనకి ఫోర్డ్ కార్ కూడా ఉంది. మీ ఆయన ఏంటే? మన బ్యాంక్ లో ఖాయం చేసుకున్నాను కదే. మా ఆయన ఎంత స్టైల్ గా నడుస్తున్నారు. అమ్మా, విఐపి కస్టమర్ వస్తున్నారు, 10 నిమిషాలు వెయిట్ చేయండి. రండి సార్. నమస్తే. నమస్తే సెట్జీ. కూర్చోండి సార్. పర్వాలేదు, నగలు రెడీ. జీ, ఒక్క నిమిషం. ఇది రవల్ నెక్లెస్. నాకోసమేనేమో. 4 జతల గాజులు. నాకు నగలంటే పిచ్చని మా ఆయనకి ఎలా తెలుసు? ఇవి మ్యాచింగ్ దిద్దులు. అవన్నీ వేసుకుంటే నేనెంత దర్జాగా ఉంటాను. బిల్ ఎంత? ఒక్క నిమిషం, అది కూడా రెడీ చేశాను సార్. 25,40,400. అయ్య బాబాయ్, అంత డబ్బే! ఓకే సార్, ఉంటాను సార్. మంచిది, తీసుకో. ఇదిగో బాబు. వాణి, ఏ వాణి, ఇక సెకండ్ థాట్సే లేవే. ఆయనే నా ప్రియుడు, ఆయనే నా మొగుడు. పిచ్చి పిచ్చిగా వాక్కు. సీలో కారు, ఫోర్డ్ కారు ఉన్నాయి. అవన్నీ పెట్టుకోవడానికి ఖచ్చితంగా బంగ్లా ఉండే ఉంటుంది. ఇకపోతే నా కోసం కొన్న 25,40,400 రూపాయల నగలున్నాయి. ఇక చేతి ఖర్చులకి నిన్న బ్యాంక్ లో డ్రా చేసిన 10 లక్షలున్నాయి. ఇంతకంటే అతను నా మొగుడు కావడానికి ఇంకేం కావాలి? అయ్యో, మళ్ళీ ఏమైందే? ఆ 10 లక్షలు ఆయన అయిన దానికి కాని దానికి ఖర్చు పెట్టేస్తున్నారేమో. ఓరి దేవుడో, ఇక బయలుదేరదామా? అలాగే. చూడమ్మా, నెక్లెస్ ఏదో కావాలన్నారు. ఇప్పుడేగా 25,40,400 పోసి బోల్డ్ నగలు కొనుక్కున్నావు. ప్రస్తుతానికి అవి చాలే. కల్లో కూడా కారు వేసుకుని వచ్చేశాడు. కళ్యాణం చేసుకోవడానికి ఎప్పుడు వస్తాడో ఏమో. వెల్కమ్ సార్. హలో, హౌ ఆర్ యు మై బాయ్? ఫైన్ సార్. అంతా బాగున్నారా? దట్స్ వెరీ గుడ్. రండి. ఏంటయ్యా విశేషాలు? సార్, మీ అకౌంట్ నుంచి 10 లక్షలు డ్రా చేసి మన ఆఫీస్ స్టాఫ్ కి బోనసులు పే చేశాను సార్. గుడ్. అలాగే మీ మిస్సెస్ గారికి మీరు ఆర్డర్ ఇచ్చిన నగలు డెలివరీ తీసుకుని మేడం గారికి హ్యాండ్ ఓవర్ చేశాను సార్. దట్స్ నైస్. అండ్ సార్, వన్ మోర్ థింగ్, మీరు బుక్ చేసిన ఫోర్డ్ సీలో కార్లు డెలివరీ తీసుకుని ఓసారి ట్రయల్ కూడా చూశాను. దాట్స్ వెరీ గుడ్. అందుకే నేను అందరితో గర్వంగా అంటుంటానయ్యా, నువ్వు నా పర్సనల్ సెక్రటరీ మాత్రమే కాదు, పర్సనల్ అడ్వైజర్ కూడా అని. థ్యాంక్ యూ సార్. సార్, ఇంటికి వెళ్ళమంటారా ఆఫీస్? ఇప్పుడు ఇంటికి వెళ్ళను. డ్రైవ్. దాదాపు 2 మాసాల నుంచి ఊళ్ళో లేను కదా. అట్లీస్ట్ 2 అవర్స్ అయినా ఆఫీస్ లో ఫైల్స్ అన్ని చెక్ చేసుకోవాలి. ఓకే. అందుకే డ్రైవర్ ఆఫీస్కి వెళ్ళమని చెప్పి. డ్రైవర్ ఆఫీస్ పోనీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సి మిస్టర్ రామారావు, 2 అవర్స్ నన్ను ఎవ్వరూ టెలిఫోన్ లో గానీ పర్సనల్ గా గానీ డిస్టర్బ్. ఓకే, సిట్ డౌన్ ప్లీజ్. నాట్ ఈవెన్ ఆన్ సెల్యులర్ ఫోన్. ఇది మీ దగ్గర ఉంది. సార్, మేడం గారు ఫోన్ చేసినా లేరని. ఇట్స్ ఓకే సార్. ఈవెన్ ఇట్స్ మేడం, ఐ షుడ్ నాట్ బి డిస్టర్బ్. ఓకే ఓకే సార్. 2 అవర్స్ నన్ను ఎవ్వరూ డిస్టర్బ్ చేయకూడదు. ఓకే సార్. ఓకే సార్, మీ బ్రీఫ్ కేస్. థ్యాంక్ యూ వెరీ మచ్. 2 అవర్స్. ఓకే. హలో. ఎస్, ఎగ్జాక్ట్లీ. నో 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 కుదరదు సార్. సార్, 2 అవర్స్ వరకు ఎవరు డిస్టర్బ్ చేయకూడదని మా ఎంటీ గారి స్వయంగా చెప్పారు. సారీ సార్, ఇంపాసిబుల్. ఎస్ సార్. వాట్ సార్? ఎస్ సార్, ఎస్ సార్. ఒక్క నిమిషం సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఫోన్ కాల్ సార్. అర్జెంటుగా మీతో మాట్లాడాలట. వాట్ బుల్షిట్. నేను అదే చెప్పాను సార్.
అర్జెంట్ గా మీతో మాట్లాడించకపోతే నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తారట. చెప్పడయ్యా వాడు నా ఆఫీసులో పనిచేసి నిన్నవడయ్యా ఉద్యోగం నుంచి తీసేసేది. ఎవరో హెచ్చమట. వాట్? ఎవరు ఫోన్ చేశారు ముందు చెప్పొచ్చు కదయ్యా. హలో, ఇప్పుడే వచ్చేస్తున్నా, 10 minutes అక్కడ ఉంటా. ఎస్, ఇప్పుడే వచ్చేస్తాను. నువ్వు ఫోన్ పెట్టేసరికి అక్కడ ఉంటా. పట్టుకోవయ్యా, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. ఫైల్స్ అన్ని తర్వాత చూస్తాను. సార్ అంతలా టెన్షన్ పడిపోతున్నారు. హెచ్చమంటే హోమ్ మినిస్టరా సార్? సీఎం పిఎం అయినా కూడా ఇంత టెన్షన్ పడినాయ్యా బాబు. జరగవయ్యా నాయనా. మరి ఈ హెచ్ఎం ఎవరు? ఒరే హెడ్ మాస్టర్, నీ నేమ్ ప్లేట్ మీద దుమ్ముండడం నేను భరించలేనురా. ఓకే, నౌ ఇట్స్ పర్ఫెక్ట్. హెడ్ మాస్టర్, ఎక్కడ మావిడు? బయటికి రమ్మను. ఊరు నుంచి ఎప్పుడు వచ్చావు? అవన్నీ తర్వాత, ముందు వాడిని బయటికి రమ్మను. మీ శ్రీవారిని ఇక్కడికి రమ్మను. వాడో నేను తేలిపోవాలి. వాళ్ళ అంత కోపంగా ఉన్నారేంటి? కోపం ఉన్నారా? లేకపోతే ఏంటమ్మా, బిజీగా ఉన్నానని చెప్పినా ఉన్న పడంగా రమ్మంటాడా? అలా కాదు, కుదరదని చెప్తే నా స్టాఫ్ ని ఉద్యోగం నుంచి పీకేస్తానంటాడా? అసలు నా స్టాఫ్ ని ఉద్యోగంలో నుంచి తీసేయడానికి వీడవడమ్మా. ఏదో చోతులో పేంపతం పెట్టుకుని వాడు స్టూడెంట్స్ ని బెదిరించినట్టు వాడి ప్రాణ స్నేహితులను బెదిరించేస్తాడు హెడ్ మాస్టర్ గాడు. అయినా నేనేమన్నా వాడి స్టూడెంట్ అనుకున్నాడా బెదిరిపోవడానికి? అదేం కుదరదు. ఇవాళ అమ్మి తుమ్మి తేలిపోవాల్సిందే. అసలు వాడిని ముందు ఇక్కడికి రమ్మని చెప్పి. ఇట్లా నేనెప్పుడు మాట్లాడతానని, వాడికి నాకు మధ్య గొడవలు వస్తాయని అనుకుంటున్నావు కదూ? అనను. ఎందుకంటాను? ప్రాణ స్నేహితులు కదా. అస్సలు ఏంట్రా అది? ఒరే, నేనేమీ అనలేదు, నువ్వేమీ వినలేదు. ఇదివరకట్లా నీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే నేను ఊరుకోను. ఎందుకుట? ఇప్పుడు నేను జేమ్స్ బాండ్ని. జేమ్స్ బాండ్ ఏమిట్రా? వాణి ఆయనకి పెట్టి నిక్ నేమ్ అన్నయ్య గారు. కరెక్ట్ గా పెట్టిందిరా. ఏడ్చోలే రా. జేమ్స్ బాండ్. వాణికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను రా. మరి అప్పుడు అమెరికా సంబంధం చెప్తే వద్దనుకున్నావు కదరా? అమెరికా సంబంధం కన్నా ఆ, ఆత్మీయంగా మనతో కలిసిపోయే వాళ్ళైతే బెటర్ రా. అంటే అంటే ఆస్తిపాస్తు లేకపోయినా మంచి ఉద్యోగం, మంచి మనస్సు, మంచి మనిషి అయితే చాలు. మరింకే, మరెక్కడా వెతకక్కర్లేదురా. రామారావని మా ఆఫీసులోని పిఏగా పనిచేస్తున్నాడు. కాకపోతే ఇల్లరికానికి ఒప్పుకుంటాడా అని. అది ఇళ్ళ రకం కాదురా శివుడు. అల్లుడు అత్తారింటికి వచ్చి ఉండడాన్ని ఇల్లరికం అంటారా హెడ్ మాస్టరు? సర్లేరా, నువ్వు ముందా కుర్రాడితో మాట్లాడు. సరే. అన్ని బాగుండి సంబంధం ఖాయమైతే అల్లుడు ఇంటికి వచ్చి ఉండే విషయం నేను మాట్లాడతాను. అట్లాగే. వెళ్ళరనా? ఆ, వెళ్ళొస్తానమ్మా. స్వామి. సార్ పిలిచారా? నిన్ను కాదురా పిలిచింది, ఆ స్వామిని. స్వామి, ఎలాగైనా మా వాడికి ఈ సంబంధం ఖాయమెట్టు చూడు స్వామి. ఒరే స్వామి. సార్, ఆ స్వామిని ఒరే అంటే హర్ట్ అవుతాడు. నిన్నురా ఇప్పుడు. ఏమిటో నా విషయంలోనే ఏది క్లియర్ గా ఉండదు. అమ్మా వాణి, రామా స్కూల్ టైం అవుతుంది. వస్తున్నానన్నా. సైడ్ ప్లీజ్. ఒరే చంటి, సినిమాకి వెళ్దామంటేనేమో డబ్బులు లేవు, మీ నాన్నేమో ఇచ్చి తావడం. ఏంట్రా ఐడియా? ఏంట్రా? ఓళ్ళు అబ్బా, మీ నాన్నకోళ్ళు మీ నాన్నకే అమ్మేసి ఆ డబ్బులు కొట్టేద్దామనా? అబ్బా ఒరేయ్, నీ గొంతు లేదు కానీ ఉంటే మీ నాన్న అంత చూద్దురా. నీది బుర్ర కాదురా, ఐడియాలు తొర్రా. కోటయ్య గారు, మీకు గుడ్ న్యూస్ అండి. ఏంట్రా? 2 కోళ్ళు చాలా చీప్ గా వచ్చేసినాయి. ఓన్లీ 40 రూపీస్. ఏంటి, 2 కోళ్ళు 40 రూపాయలనా? కావాలంటే చూసుకోండి. ఏంట్రా, నా చెవులోనే కోడికలు పెడదాం అనుకుంటున్నావా? నా కోళ్ళే తీసుకొచ్చి నాకే అమ్మేస్తావా? మీకు పక్షపాతం వచ్చి చచ్చిపోయిన దొట్టండి. ఈ మీ కోళ్ళు కాదు, మీ కోళ్ళు అన్నారు కాబట్టి ఆ ఏ రంగులో ఉంటాయో చెప్పండి. ఒకటేమో ఎరుపు, ఇది ఏ రంగండి? తెలుపు. మరి మీది కాదు కదండి. కాదు. ఇంకోటి ఏ రంగండి? తెలుపు. ఇదే రంగండి. తెలుపు. మరి మీది కాదు కదండి. అస్సలు కాదు. అందుకే 2 చీప్ గా వచ్చినాయి. 40 రూపీస్ ఇచ్చేయండి. నీ అమ్మగారు బంగారం గారు ఎప్పుడు బ్యాడ్ న్యూస్ చెప్పేవాడు. ఇవాళ ఎంత గుడ్ న్యూస్ చెప్పేవరా? ఆడికి ఇచ్చారా?
రథం హాయ్. ఈ నవ్వుకి మీనింగ్ ఏంట్రా? ఏం లేదండి, సినిమాకి వెళ్ళడానికి డబ్బులు లేక ఆ. మీ కోళ్ళు మీకే అమ్మేశాం కదా అని ఆ. హ్యాపీగానే అవుతున్నాడండి. ఆ, అబ్బా, ఆ. వెళ్ళొస్తాను పార్వతి. ఇప్పుడు ఎక్కడికండి? మన అమ్మాయికి అదే మా సత్తిగడి కూతురు వాణికి నా పిఏ రామారావు సంబంధం చూశానని చెప్పానుగా. అయితే ఇక్కడ చిన్న విషయం చెప్పాలి. రామారావు పర్సనాలిటీ స్లిమ్, రామారావు డ్యూటీలో ట్రిమ్, రామారావు తెలివితేటల్లో జమ్. అతనికి అలవాటు ఉందేమో రమ్మంటే ఏమిటండి? రమ్మంటే విస్కీ బ్రాంతికి దగ్గర బంధువులే. అమ్మో, అలాంటి పాడలవాట్లుంటే ఆ సంబంధం మన అమ్మాయికి వద్దు. ఏడ్చినట్టే ఉంది. అలవాటు ఉందేమో అన్నాను గాని అలవాటు ఉందేని అనలేదే. అయితే నలుగురిని విచారించండి. అక్కడే చిన్న తిరకాసు ఉంది. అతనికి తెలియకుండా నలుగురిని విచారించామని రేపొద్దున అతనికి తెలిస్తే అప్పుడు మనం విచారించాల్సి వస్తుంది. అందుకని తిన్నగా నేనే అతని ఫ్లాట్కి వెళ్ళి విచారించొస్తాను. ఇప్పుడా? 9:30 అవుతోంది. బ్రహ్మచారుని టెస్ట్ చేయాలంటే ఈ టైంలోనే వెళ్ళాలి. అప్పుడే తెలుస్తుంది అతను బుద్ధిమంతుడా లేక బుడ్డిమంతుడా అని. వెళ్ళొచ్చు, తలపేసుకో. త్వరగా వచ్చేస్తాను. అరే వాట్ అ ప్లెసెంట్ సర్ప్రైజ్. రండి రండి, ప్లీజ్ కమన్. వేళకని వేళ ఇలా వచ్చారేంటి సార్? ఏం లేదు, ఈ పక్కన ఏదో పనుండి వచ్చాను. సరే, ఇంత దూరం వచ్చాం కదా, ఆ కొత్త ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒకసారి నీతో డిస్కస్ చేద్దామని. సార్ ప్రాజెక్ట్ ఇప్పుడు మొత్తం రెడీ అయింది సార్. నేను ఫైనల్ చెకప్ చేస్తున్నాను, మీరు చూస్తారా సార్? గంటలు దంచేస్తున్నాయి కదా. ఆ? ఇంత టైం అయినా రాత్రిపూట పడగాలి. ఇంకా ఎట్టా ఉందో చూడు, 4 పెడచగట్టుకుపోతుందయ్యా. ఫ్రిడ్జ్ లో చిల్డ్ బీర్ లాంటిది ఏదైనా ఉందా? నా ఫ్రిడ్జ్ లో నీరుంటుంది కానీ బీర్ ఉండదు సార్. అదేంటి, స్టాక్ పెట్టుకోవా? నాకు తాగే అలవాట్లేదు. అంటే రామారావు బుద్ధిమంతుడు కాదన్నమాట. వెరీ గుడ్. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? అబ్బే ఏం లేదు. ప్రాజెక్ట్ రిపోర్ట్ లో అబ్బా సర్లే రామారావు. ఆస్ట్రే ఉంటే ఇవ్వయా. ఆస్ట్రే. ఎక్స్క్యూజ్ మీ సార్, ఆ. నాతో రండి. ఆస్ట్రే అక్కడుందా? ఆ, ఇదే సార్ ఆస్ట్రే. మీకు కావాల్సినంతసేపు సిగరెట్ కాల్చుకోండి. ఇదేమిటయ్యా? ఆ, నాకు సిగరెట్ పొగ పడదు. సిగరెట్ అలవాటు కూడా లేదన్నమాట. రామారావు, మార్కులు కొట్టేశావో బ్రహ్మాండం. ఏడ్చినట్టుంది మీరు మార్కులేయడం. ఏమిటి నువ్వు అనేది? మందు సిగరెట్ అలవాటు లేదంటే అతను మిస్టర్ క్లీన్ అనేగా అర్థం. అది కాదండి, మీరు అతనికి బాస్. ఒకవేళ అలవాట్లున్నా మీతో చెప్తాడా? అందుకే ఫ్రిజ్ కూడా చెక్ చేశాను. ఏమీ లేవు, వెజిటేరియన్. పైగా రాత్రి 10 గంటలకి బుద్ధిమంతుల్లాగా ఆఫీస్ ఫైల్స్ చూసుకుంటున్నాడు. ఆ అలవాట్లు లేవు సరే, ఉమ్. ఆడలవాట్లున్నాయేమో. ఛే, రామారావు అలాంటి వాడు కాదే. ఆ పైకి మీ మగాళ్ళంతా శ్రీరామచంద్రులే. ఒకవేళ అలాంటి అలవాట్లు గనక ఉంటే రేపు పొద్దున సత్యం మాస్టర్కి మీరేం సమాధానం చెప్తారు? అంతేనంటావా? అంతే. ఇప్పుడే వెళ్ళి ఆ సంగతి తేల్చుకొని వస్తా. మీతో కొంచెం మాట్లాడాలి, లోపలికి రావచ్చా? ప్లీజ్. అమ్మా, మనవాడు బుడ్డిమంతుడు కాదు గాని బుల్బుల్ మంతుడులా ఉన్నాడే. ఈ టైంలో టెస్ట్కి రావడం మంచిదే అయింది. చూస్తా. ఇంతకీ మీకేం కావాలి? ఇంత రాత్రి వేళ ఆడది బ్రహ్మచారి రూమ్కి ఏం కోరుకుని వస్తుంది? మీరు అందుకోసమే వచ్చినట్లయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఏ, నేను అందంగా లేనా? మీ అందం నాకు అవసరం లేదు. ఓహో, రేపు పెళ్ళైతే మీ ఆవిడికి తెలిసిపోతుందేమోనని భయమా? భయం కాదు. నా కాబోయే భార్య పవిత్రంగా కన్నపిల్లగా ఉండాలని నేను కోరుకున్నట్లే తన భర్త పవిత్రంగా బ్రహ్మచారిగా ఉండాలని తను కోరుకుంటుంది. అబ్బా, నీతులు బాగానే చెప్తున్నావే. నువ్వు చెప్తేనే కదా నీ భార్యకు తెలిసేది. ద్రోహం చేసి చెప్పకపోవడం మరీ పెద్ద ద్రోహం అవుతుంది. అయితే నువ్వు మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి ప్లీజ్.